దేవా నీ వాక్యమే సాటెదం, నీ నామమే పాడెదం. దేవా నీ వాక్యమే సాటెదం. సత్యము నమ్మక గమ్యము నామక అమూలు కోరినయా. సత్యము నమ్మక గమ్యము నామక అమూలు కోరినయా. సత్యము నీవై సత్యము చూపక, సత్యము నీవై సత్యము చూపక ఎదురుగా దేవా నీ వాక్యమే సాటెదం, నీ నామమే పాడెదం. దేవా నీ వాక్యమే సాటెదం. హల్లెలూయా. మరి పరలోకం వెళ్ళాలంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు అని చెప్తాడు. నువ్వు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కుదరదు అని చెప్తాడు. మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే కుదరదు అని చెప్తున్నాడు. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి దేవుడికి ఇష్టం లేదు, మన ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే అక్కడ పేతురు యోహాను వాళ్ళు ఒకసారి మెసేజ్ ఇస్తూ ఉంటారు. మెసేజ్ ఇస్తూ ఉంటే ఆ మెసేజ్ అంగీకరించి చాలామంది అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అయ్యా మీరు చెప్పిన మాట మా హృదయానికి నాటినాయి, మా హృదయానికి గుచ్చుకున్నాయి, మీరు చెప్పింది మాకు అర్థమైంది. యేసుక్రీస్తు వారు నిజమైన వాడని, పరలోకం ఇచ్చేవాడని, ఆయనే మార్గమని, ఆయన సత్యవంతుడని, ఆయన నిజాయితీ కలిగిన వాడని మేము అర్థం చేసుకున్నాం. మీ మాటల్లో మాకు అర్థమైంది. కానీ మేము ఏం చేస్తే పరలోకం రాగలుగుతాం అని అడిగారు వాళ్ళ శిష్యులు. అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. ఏం చేస్తే రాగలుగుతామంటే ఆ మాటకి ఏమంటాడంటే, మీరు ముందు ఈ లోకానికి వేరయ్యి అంటారు. వేరయ్యి అంటే అడవిలో బొమ్మని కానీ, కొండల మీద కలమని కానీ, ఎక్కడో చాటును బ్రతకమని కానీ కాదు. లోకానికి వేరయ్యి అంటే యేసుక్రీస్తు వారు లోకంలో ఉంటూనే లోకంలో ఉన్న పాపాలు ఏది కూడా అంటకుండా బ్రతికాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అవునా? లోకంలో ఉన్న పాపాలకి ఏది కూడా స్థానం ఇవ్వలేదు. యవ్వన కాలం వచ్చేంత కూడా స్థానం ఇవ్వలేదు. యవనస్తుడై ఉండి కూడా యవ్వన కాలంలో పదే అంటే కోరికలు చాలా ఉంటాయి, ఆలోచన చాలా ఉంటాయి, లోక ఆశలు చాలా ఉంటాయి, తన శరీర కోరికలు చాలా ఉంటాయి. వాటన్నిటిని జయించాడు. అలాగే మనము కూడా లోకానికి వేరయ్యి ఉండాలంటాడు. అంటే లోక కోరికలు కాదు, లోక ఆశలు కాదు, లోకంలో ఉన్న ఎంజాయ్ కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి నువ్వు ఆహ్వానిస్తే అవి నిన్ను పాపంలోకి నడిపిస్తాయి అంటాడు. పెద్ద వాళ్ళు టీవీలో చూడండి, పెద్ద వాళ్ళు బాగా పేరు పొందిన వారు చాలా అవాస్తవాలయ్యి టీవీలు ఎక్కుతున్నారు, వార్తలు చెప్పిస్తున్నారు. ఇలాగా ఈ పాపంలోకి వచ్చి జీతం ఏంటంటే మరణం అంటే నరకము. అంటే పాపం చేసేవారు ప్రతి ఒక్కరికి మరణం అనేది సంప్రదించింది అంటాడు. అది ఖచ్చితంగా వచ్చింది. అందుకని ఆ వాటి నుంచి తప్పిస్తానికే ప్రభు వారు వచ్చాడు. ఆమె చేద్దామా? ఆ మరణం నుంచి తప్పిస్తానికే ప్రభు వారు వచ్చాడు. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే వాటి నుంచి తప్పించబడతాము. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఎలా ఉండాలి, ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
మన ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడితే కుదరదు. ఒక మాట మాట్లాడితే 100 అర్థాలు తీసిద్ది ఆ మాట. ఒక మాట మాట్లాడితే అది ఇతరులకు హాని కలిగించింది. ఒక మాట మాట్లాడితే, కఠినంగా మాట్లాడితే ఒకరి ప్రాణాలు తీసింది. అవునా కదా? ఉదాహరణకి మా కుటుంబంలో జరిగింది. మా బాబాయ్ బాగా అప్పుల్లో ఉన్నాడు. ఒక అతను వచ్చేసి అనరాని మాట అన్నాడు. చాలా కాలమైంది ఆయనకి ఇసుగు పుట్టి వడ్డీగా కట్టలేదని చెప్పేసి అనరాని మాట అన్నాడు మా బాబాయ్ని, మా నాన్న తమ్ముడిని. అనరాని మాట అనేతలకి ఏం చేశాడు తెలుసా? ఆ చెరువులోకి వెళ్ళిపోయాడు. 2 పురుగు మందు తెచ్చుకున్నాడు, తాగే మందు తెచ్చుకున్నాడు. 2 కలుపుకున్నాడు, తాగేశాడు, చెరువులో పడి చనిపోయాడు. అక్కడే అంటే చెరువు వెళ్ళిపోయింది, ఎవరు చూడాలని చెప్పేసి చెరువులోకి వెళ్ళిపోయి, ఆ ఎడారిలోకి వెళ్ళిపోయి చెరువులోకి వెళ్ళి మందు తాగి చచ్చిపోయాడు. ఒక మాట మనిషిని ప్రాణం తీసింది. ఆ మాట భయంకరంగా ఉంటుందని చెప్తున్నా. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట ప్రమాదాన్ని తలపెట్టింది, మాట భయంకరంగా ఉంటుంది, మాట ఇతరుల ప్రాణాలు తీసింది, మాట ఇతరులను నష్టపరిచింది కూడా. అవునా? నష్టపరిచింది కూడా. అందుకని ఆ మాట వల్ల ఇతరుల ప్రాణాలు తీయటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి అంటే నరకమే. నరకమే. ఆ నరకానికి పోవటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఈ మాట తీరి మార్చుకో అంటాడు. చూద్దాము నిర్గమకాండంలో 20:7 మనం చూసినట్టే 20:7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకు వానిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ముందు దేవుడి యొక్క నామాన్ని ఎలా పడితే అలా మాట్లాడకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు. దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే మీకు తెలిసే ఉండొచ్చేమో. పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు, శాపాలు లేనివాడు, ఏ ఒక్క పాపపు పని, ఏ ఒక్క పాడు కార్యాలు, ఏ ఒక్క పాడు అలవాట్లు లేనివాడే దేవుడు. అలాంటి వాడైతేనే నీకు పరలోకం ఇవ్వగలుగుతాడు, లేకపోతే ఇవ్వలేడు అని కూడా బైబిల్ చెప్తా ఉంటుంది. అంటే ఏ పాపం చేయని వాడైతేనే పరలోకం తీసుకెళ్తాడు. నువ్వు కానీ పాపం చేయకుండా ఉంటాడు. క్రీస్తుకు కలిగిన ఈ మనిషి మీరును కలిగి ఉండమని చెప్తాడు. క్రీస్తుకు కలిగిన ఈ మనిషి మీరును కలిగి ఉండండి అని చెప్తాడు. ఏ మనిషి కలిగి ఉంటున్నాం మనం అంటే లోక మనిషి కలిగి ఉంటున్నాం. అందుకే లోకానికి వేరయ్యి అంటాడు. అక్కడ లోకంలో మనుషులందరూ కూడా చాలా, అంటే అందరూ నేను చెప్పలేదు కానీ కొందరన్నా అక్కడ చాలా మంది ఎలా ఉంటారంటే హాని కలిగించే వారిగా ఉంటారు ఎక్కువ. అది అందుకని మీరు క్రీస్తుకు కలిగిన ఈ మనిషి మీద కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీదే పరలోకం, నిత్యరాజ్యం, పరిశుద్ధ పట్టణం, అది ఖచ్చితంగా మీదే అంటాడు. మత్తయి సువార్త 5:34 కూడా అదే చెప్తాడు. మన మాటలో ఖచ్చితంగా ఉండాలంట. మన మాటలు ఎలా ఉండాలంట? ఖచ్చితంగా. మత్తయి సువార్త 5:34 నుంచి నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టి పెట్టుకునవద్దు. మీరు ఏమంటారంటే చాలా మంది తను ఒట్లు పెట్టుకుంటా ఉంటారు. చాలా మంది ఒట్లు పెట్టుకుంటా ఉంటారు కదా. నమ్మకం లేక, మాట మీద నమ్మకం లేక మనం ఏం చేస్తామంటే ఆకాశం తోడు అంటాం, ఒకసారి భూమి తోడు అంటాం, ఒకసారి నీ తల మీద చేయి పెట్టుకొని నీ తల అంటే ఒట్టు అంటాం. మనం అనేంతేగా ఒట్టు అని తల మీద పెట్టుకుంటాం. గబాలను ఒట్టు అనే తల మీదకి చేయలేకపోతాయి. అక్కడ ఏమంటాడంటే ఆకాశము తోడు అన్నాం అనుకో, ఆకాశం ఎవరితో తెలుసా? నీ దేవుని యొక్క సింహాసనం అంటున్నాడు. నువ్వు భూమి తోడు అన్నావు అనుకో, ఆయన పాదపీఠం అంటున్నాడు. అలాగే నీ తల మీద చేపెట్టుకొని ఒట్టు
నీ బాకీ నేను ఎక్కడ ఎగ్గొట్టను, ఖచ్చితంగా ఇస్తాను. ఆ ఒట్టు నేను ఈ పని చేస్తాను, ఒట్టు ఆ పని చేస్తాను, ఒట్టు ఈ పని చేస్తాను అని హామీలు ఇస్తుంటాం. అందుకే అంటాడు అక్కడ, నీ తల వెంట్రుగా ఒక్కటైనాను పర్మిట్గా అది తెలుపు కానీ ఇది నలుపు కానీ చేయలు, నీ తలే నీది కాదు, నువ్వు తల మీద ఎట్లా పెట్టుకుంటావు అంటాడు. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటాడంటే, నీవు నీ తల నీ శిరస్సు ఏమైందంట, అలాగే ప్రతి పురుషుని శిరస్సు క్రీస్తనియు అంటాడట. చాలు, ఇక్కడ ఏమంటాడంటే ప్రతి పురుషుని శిరస్సు అంట క్రీస్తు అంట. అందుకే ఆయన జ్ఞానం ఇస్తాడు, అందుకే ఆయన ఆలోచన ఇస్తాడు, అందుకే ఆయన నీకు ఒక ఆలోచన శక్తిని పెంచుతాడు. అవునా కదా? లేకపోతే ఏమైంది, చాలా మంది పదార్థ పిచ్చోళ్ళని చూస్తున్నాం, మైండ్ పోయిన వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఒక రాయి తీసుకొని మన గమడ పడుతున్నాడు, రే ఎంత అంత పరిగెత్తున్నాడు. పరిగెత్తితే ఈయన ఎవరు కొట్టడం వల్ల రాయి తీసుకొని పరిగెత్తున్నాడు. జీవి వాడు బూతులు ఆడుకుంటున్నాడు, ఎవరు తెలియకుండా వాడి పళ్ళ బూతులు చెప్తున్నాడు. ఎవరు తిడుతున్నాడో వాడికే తెలియదు, ఎవరి మీద ఎంతాడో వాడికే తెలియదు. అలాగా మనం లేకుండా మెంటల్ తనంగా ప్రవర్తించకుండా దేవుడు ఎప్పటికప్పుడు మంచి ఆలోచన ఇస్తున్నాడు, మంచి జ్ఞానం ఇస్తున్నాడు. ఆ బుర్ర ఎలా పనిచేయాలో నేర్పిస్తున్నాడు, పని చేసుకోమని చెబుతున్నాడు, నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు. అందుకే శిరస్సు, పురుషుని యొక్క శిరస్సు క్రీస్తై, క్రీస్తుకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టే శిరస్సులో ఉండాల్సిన అన్ని కూడా దేవుడి యొక్క ఆలోచన అన్ని కూడా ఎట్లా పుట్టిస్తున్నాడు చూద్దాం. అందుకని శిరస్సు అనేది గమకం ఒట్టి పెట్టుకోవద్దు అంటున్నాడు. ఒట్లు గమన ఒట్టు అంటాం, అమ్మతోడు అయ్యతోడు. ఈ ఒక్కటిని ఒట్లు పెట్టుకోకూడదు. గవాన్ అంటే మనం ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నీ మాటల్లో చాలా జాగ్రత్త ఉండాలి. విశ్వాసుల యొక్క మాట తీరు ఎలా ఉండాలో, సంభాషణ ఎలా ఉండాలో తెలియపరుస్తున్నాడు ఇక్కడ. స్తోత్రం చేత హల్లెలూయా. విశ్వాసుల యొక్క మాట తీరి సంభాషణ ఎలా ఉండాలో తెలియపాలు కలిగిస్తున్నాడు. ఆమె చేద్దామా? దేవదూతల చేత నీకు పరిచర్య చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవదూతలు వచ్చి నిన్ను పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాయి. యోహాను గారు దర్శనంలో పద్మశ్రీపుల వంటి ఈ ప్రకటన గ్రంథం మొత్తం రాస్తున్నాడు. రాస్తున్న సమయంలో అక్కడ ఏం జరిగిందంటే, ఈయన ఆకాశానికి ఎక్కిపోయిన తర్వాత అక్కడ అన్ని చూస్తున్నాడు, పరలోకమంతా చూస్తున్నాడు. చూసేటప్పుడు దేవదూతలు తెల్లని ఆకారాలు కలిగి, పెద్ద పెద్ద రెక్కలు కలిగి, 6 రెక్కలు కలిగి వచ్చేసి వాలిపోయినాయి చుట్టూ. ఎవరు? యోహాను గారి చుట్టూ వాలిపోయినాయి. ఎమ్మటి ఈయన భయపడి ఏం చేశాడంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు మీద పడి. అవి వెనక్కి వెళ్ళిపోయి నాకు కాదు పూజించాల్సింది, మాకు కాదు. మమ్మల్ని దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? పరలోకంలో దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? దూతలు చేయని చేవ ధూళినైనా నాకు అప్పగించినవయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా. ఏమర్థమైంది? దూతలు చేయని చేవ ధూళినైనా నాకు అప్పగించినవయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా, ఆదరించినావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చేవో యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా.
ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. హల్లెలూయా. దూతలు చేయని సేవ ధూళినైనా మనకి, అంటే ధూళి అని మనం అనుకుంటున్నాము, ధూళినే నిజంగా. దుమ్ము ధూళి లాంటి మనల్ని ప్రేమించి దేవాది దేవుడు నీ కాలు నా కాలు కడిగాడు. తిరిగి మళ్ళా అక్కడ ఇందా మనం చదువుకున్నాము నిర్గమకాండంలో 23:1 ఏమంటాడు? 23:1 ఇంకోటి ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టుగా లేని వాటిని మనము పుట్టింపకూడదు. నోటి మాటతో ఏది పడుతుంది గబక్కన అనేస్తాం, మాట్లాడేస్తాం, వాడేస్తాం. వాడుక భాష అది కదా, బూతులు వాడుక భాష కదా, మాటల వాడుక భాష, ప్రమాదకరమైన మాటల వాడుక భాష. ఇంతకుముందు నాకు ఆ భాష ఎట్లా ఉండేదంటే, మరి మీ అమ్మ అలా జరిగిందా, అది ఎట్లా జరిగిందా అంటే 2-3 మాటలు బూత మాటలు వస్తే మంచి మాట వచ్చేది. దాని గురించి గొడవలు అయ్యి మమ్మీ ఏం చేసిందిరా నా మీద ఒకటి తగాలు పెట్టుకొని గందరగోళం చేశాడు. అరే నా ఓత పదం రాని అనేవాడిని, నా ఓత పదం రాది అలా అంటే ఓత పదం అయితే అట అని మీదకి వచ్చాడు. అలాగే దాని గురించి గొడవలు అంటే నీ నోటి నుంచి వచ్చే మాటను సరి చేసుకోకపోతే నీకు పల్లపన ఎలా వచ్చింది? అక్కడ ఏమంటాడు ఇక చెప్పాలి. అన్యాయపు సాక్ష్యమును ఫస్ట్ నుంచి మళ్ళా లేని వార్తని పుట్టింపకూడదు. లేని వార్తలు లేని మాటలు పుట్టించకూడదు. అన్యాయపు సాక్ష్యమును అనేక సాక్ష్యములు పలుకుటకై కలుపుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్టునితో నీవు కలవకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వాద్యములతో సాక్ష్యమును పలకకూడదు. పలకకూడదు అంటే ఎవరితో అబద్ధ సాక్ష్యములు పలకకూడదు అంటాడు. సమూహముతో చేరి నీవు ఇష్టంగా మాట్లాడటానికి అవకాశం లేదు. భూలోకంలో నీ ఇష్టంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ, దేవుడి యొక్క ఆర్డరు ఆజ్ఞ. ఏదన్నా అనుకో, అలా ఉంటేనే మనము జీవించగలుగుతాము. ఈ లోకంలో కాదు, పరలోకంలో. ఈ లోకంలో జీవించాలంటే నువ్వు ఎట్లా ఉన్నా పర్లేదు, నాకు అది అవసరం లేదు, ఇదే కావాలంటే నీ ఇష్టం, అదేం లేదు, అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చాడు మాట్లాడుకోవచ్చు, మన ఇష్టం వచ్చాడు ప్రవర్తించవచ్చు, మన ఇష్టం వచ్చాడు పాపాలు చేసుకోవచ్చు కదా. మన 4 రోజుల కింద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంట. చూడండి, ప్రభువారు ఏమన్నా పాపం చేయబాకండి, పాపం చేస్తే మీరు చాలా ఇబ్బందులు పడతారు, చాలా దెబ్బతింటారు, దానివల్ల నష్టపోతారని ప్రభువారు చెప్తుంటే సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చింది తెలుసా? ఏ విషయాన్ని పాపం కాదు, ఎవరితో పడితే వాళ్ళతో విషయాలు చేసుకోండి అని చెప్పిందంట. నేను యూట్యూబ్లో పెట్టాను. ఇంకెందుకు ఆగుతారంటే ప్రజలు కోరికే చెప్పిన తర్వాత ఇంకెందుకు ఆగుతారు? ఇళ్ళలో నుంచి లాక్కెళ్ళల్లా విచారణ చేస్తారు. ప్రభువారు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5:5 చూడ ఒకసారి. 5:5 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీ మోహపు చూపుతో చూసినప్పుడు వాడు ఎమ్మంటే మనుషులు వ్యభిచారం చేసినట్టే అంటున్నాడు. ఎంత కఠినంగా ఉంటది దేవుడి యొక్క వాక్యం, ఎంత భయంకరంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వాడు ఎమ్మటే హృదయంలో వ్యభిచారం చేసినట్టే వాడు అవయవాలు కృంగిపోతాయి, వాడి నరాలు క్షీణించిపోతాయి, వాడి నరాలు చిట్లిపోతాయి, సన్న నరాలు, వాడి ఆలోచన మారిపోతాయి, వాడి తలంపు మారిపోతాయి. ఎమ్మటే వాడు పాపం చేయడానికి ఇష్టపడతాడు.
ఇంత భయంకరంగా ఇక్కడ రాసి ఉంది. ఇంతకుముందే ఈ విషయాలు చేయొద్దని రాసి ఉంది. ఇప్పుడైతే అసలు ఊహిస్తేనే పాపం అని చెప్పేసి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? ఏం పర్లేదు, భయపడద్దు, ఎప్సారం చేసేసేయండి, ఎప్సారం పాపం కాదని చెప్తుంది. అంటే నేను అంటుంది ఏంటంటే చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి, పాపం పెరగాలి కాబట్టి, పాపానికి లోనవ్వాలి కాబట్టి అన్ని రకాల ఆలోచనలు పుట్టిస్తాం. సిగరెట్ పెట్టి మీద ఏం రాసి ఉంటుంది చెప్పండి? సిగరెట్ పెట్టి మీద ఏం రాసి ఉంటుంది? ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి గుండె బొమ్మేసి, లివర్లో బొమ్మేసి, ఆ లివర్లు చెడిపోతాయి, పొగ తాగుట హానికరం అని చెప్పేసి సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది. కానీ దాన్ని చూసి కూడా మనం ఏం చేస్తాం? దాన్ని చూసి కూడా తాగుతామో తాగమా పక్కన పెట్టేస్తాం. ఎప్పుడన్నా ఎవరు పక్కన పెడుతున్నారా? ప్రభు ఏమన్నా దేవుడు ఆత్మ ప్రేరేపించి దీనివల్ల నీకు హాని జరిగిందని ప్రభు ప్రేరేపించి, ప్రభు ఆత్మ ప్రేరేపించి మనుషుల చేత, అధికారుల చేత రాయిస్తున్నాడు. కానీ వాళ్ళ లాభం కోసం, ప్రభుత్వం లాభం కోసము, అలాగే వ్యాపారి యొక్క లాభం కోసం వాడు తయారు చేసి ప్రభుత్వానికి ట్యాక్సులు, లంచాలు అన్ని ఇచ్చి బయటకు వదులుతున్నాడు. చెప్పించి రాసిన పత్రిక 4:25 మనం ఒకరికి ఒకరము మనందరం ఎవరైనా ఉన్నామంట, అవయవమై ఉన్నామంట. మరి ఎవరమంట? అంటే అవయవాలు. మనందరము ఒక శరీరమే. అందరినీ ఒకే దేవుడు పరిపాలిస్తున్నాడు. అందరి శరీరం ఒకటి, అందరం ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే. అందుకని మనందరం అవయవాలుగా ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే నీ తోటి వాడు పాడవటం నీకు ఇష్టం ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచింది అదే. నువ్వు నాశనం అవడం దేవుడికి ఇష్టం లేదు, నీ చెడిపోవటం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు పాడవటం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు లోకానుసారంగా జీవించడం, లోకానుసారంగా మాట్లాడటం, లోకానుసారంగా బ్రతకటం దేవుడికి ఇష్టం లేదు. అంటే లోకముని ఎప్పటికైనా విడిచిపెట్టాలి, లోకం నీది కాదని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకముని ఎప్పటికైనా విడిచిపెట్టాలి కాబట్టి నేను వచ్చినప్పుడైనా సరే నాతో పాటు మీరు రావాలి కాబట్టి ఖచ్చితంగా నేను మధ్యాకాశంలోకి రాబోతున్నాను. అప్పటికి మీరు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. లేకపోతే విడవబడతారు. తర్వాత శ్రమలు చాలా ఉంటాయి, భయంకరమైన శ్రమల్లో ఉంటాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకమని చెప్తున్నాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనందరం అవయవాలు ఉన్నాము. కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలంట. ఆమె చేద్దామా? మనందరము ఒకరము అవయవాలమే ఉన్నాం కాబట్టి అబద్ధాలు మానేసి తన పొరుగు వారితో సత్యమనే మాట్లాడటానికి ప్రయత్నం చేయాలంట. పొరుగు వారితో ఎలా మాట్లాడతాము? మనవాడు కాదుగా, వాడెవడుగా, పరికరోడు కాదుగా, వాడేదో రాష్ట్రోడుగా, వాడేదో దేశవాడుగా, అలా కట్టడానికి లేదు. అందరూ సహోదరులు. 50 కీర్తనలు అంటారు కదా, తీసుకులు ఏమంటే చదవచ్చు. 50 కీర్తనలు 28 వర్షాలు ఏమంటాడు? 20 కాడి చూసినట్టయితే మీరు కూర్చుండి ఆ ఒకరి మీద చాడీలు చెప్పుకుంటున్నారు, మీరు కొండములు చెప్పుకుంటున్నారు, ఈ తల్లి కుమారుల మీద నిందలు మోపుతున్నారు. ఇట్టి పనులు నువ్వు చేసినాను, నేను మౌడినై ఇంటిని అనుకుంటేమేమో, కానీ వీటన్నిటినీ వరుస క్రమంలో పెట్టి నీకు తీర్పు తీర్చే రోజు రాబోతుంది, దాన్ని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అలాగంటూ నేను నీలాంటి వాడిని అనుకుంటున్నాయేమో, ఇవన్నీ కూడా వరుస క్రమంలో పెట్టి నిన్ను గర్దించదును, చీల్చివేయదును. దేవుని మనిషి వాళ్ళరా దీన్ని యోచించుకొని లేని ఎడలా నేను చీల్చివేయను, నా చేతిలో వచ్చి తప్పించేవాడు ఎవ్వరును లేకపోవును అని చెప్తాడు. ఎంత భయంకరమైన మాట్లాడాయో. మనం చేసే పాపం బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి, మన క్రియలు బట్టి, మన ఆలోచన బట్టి దేవుడు ఖచ్చితంగా బైబిల్లో రాసిపెట్టాడు. ఇలా ఉండొద్దు. ఇలా ఉంటే మీరు ఇక్కడ ఇబ్బంది పడతారు, పరలోకంలో ఇబ్బంది పడతారు. అందుకని మోక్షానికి రాలేదు. నా బాధ అది. అక్కడ దేవుడు మోక్షానికి రావాలంటే ఇలాంటివి తగ్గించుకోండి, జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి, క్రియలు మార్చుకోండి, తలపులు మార్చుకోండి, మాట మార్చుకోండి, చూపు మార్చుకోండి, నడక మార్చుకోండి.
మరి నువ్వు ఇతరులకి హాని కలిగించే మాటలు మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటున్నావు, దేవుడి ఆరాధనకు వస్తున్నావు. బయట రకంగా లోన రకంగా ఉండకూడదు. బయట వేరు, బయట వాతావరణం వేరు. మీరు అందుకే అంటాడు, అక్కడ ఏమంటాడంటే, మీరు అయ్యారా మేము ఏం చెయ్యాలంటే ఈ లోకానికి వేరే ఈ